చెప్పగలుగుతాను. కానీ ఇందులో ఆయన ఆసక్తికరంగా ఒక పిడికిలి సిద్ధాంతం చెప్పాడు. సో అన్ని ఏళ్ళు ఒకే రకంగా ఉండవు, కానీ అన్నేళ్ళు కలిపితేనే పిడికిలు అవుతుంది అని. బొటన వేలే లేకపోతే ఏకల వేడవుతారన్నాడు. మరి ఆ బొటన వేలు ఎవరు? ఆ బొటన వేలు జనసేననేనా? అందువల్ల ఆ బొటన వేలు లేకపోతే ఏకల వేడవుతుంది కూటమి అని చెప్పదలుచుకున్నాడా? ఎందుకంటే టీడీపీ బొటన వేలు అని పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టీడీపీయే నాయకత్వంలో ఉంది కనుక అసలు పిడికిలే తెలుగుదేశం అని తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు. మా పిడికి ఒకవేళ జనసేన బీజేపీ కలిసి రాకపోయినా మేము గెలిచేవాళ్ళం. మా నాయకుడు తొందరపడి వాళ్ళతో పెట్టుకొని సీట్లు ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీ లెవెల్లో గౌరవం ఇవ్వాల్సి వస్తుంది. అసలు మా రాజకీయ అవకాశాలు దెబ్బతిన్నాయి అనేది తెలుగుదేశం శ్రేణుల్లో సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం ఇది. ఎందుకంటే తెలుగుదేశంకు సాంప్రదాయంగా డామినేట్